విద్యార్థి యువజన సంఘాల ఐక్యత పైకిరాబాయి నూడ ధర్మేంద్రన్న పైకిరా. విద్యార్థి యువజన సంఘాల ఐక్యత ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యార్థి యువజన సంఘాలు, లెఫ్ట్ ఆర్గనైజేషన్స్, తెలంగాణ జన సమితి, కాంగ్రెస్ పార్టీకి అనుసంధమైన ఎన్ఎస్ఓ యువజన కాంగ్రెస్ అందరం ఏకదాటిపైకి వచ్చి ఏదైతే 24 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులకి, వారి యొక్క తల్లిదండ్రులకి మేము అండదండగా ఉన్నాము. మీకు న్యాయం జరిగే వరకు విద్యార్థి యువజన సంఘాలందరం కూడా తెలంగాణ గడ్డకెళ్లి హైదరాబాద్ నడిపట్టుకెళ్లి న్యాయం జరిగే వరకు ఈ యొక్క నరేంద్ర మోడీ మెడల్ కేంద్ర మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారిని తెలంగాణ రాష్ట్రంలో మీరు రేపటికెళ్లి తిరగాలన్నా, ప్రజల మధ్యలోకి వెళ్లాలన్నా, ఈ నీట్ విద్యార్థులకి న్యాయం చేసే వరకు తెలంగాణ రాష్ట్రంలో తిరగనివ్వమని చెప్పి హెచ్చరిక జారీ చేస్తూ, ఇప్పటికన్నా మోడీ గారు ఇది కేవలం ప్రారంభం మటుకే. ఏ రకంగా నీట్ ఎగ్జామ్ ని 10 రోజుల ముందే రిజల్ట్ ఇవ్వాల్సి ఉండగా కూడా ఉద్దేశపూర్వకంగా ఎగ్జామ్ లీకేజ్ గురించి బీజేపీ పార్టీకి ముందే తెలుసు కాబట్టే 10 రోజుల ముందు రిలీజ్ చేయాల్సిన నీట్ ఫలితాలని కావాలని పార్లమెంట్ ఎలక్షన్స్ రోజు సాయంత్రము ఈ నీట్ ఫలితాలను విడుదల చేశారు. సో ఇప్పటికన్నా మీరు చేసిన తప్పిదాన్ని ఒప్పుకొని ఎగ్జామ్ ని రీకండక్ట్ చేసి సిట్టింగ్ జడ్జి తోటి, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించి నేరస్తులను కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. నష్టపోయిన విద్యార్థులకి న్యాయం చేకూర్చాలి. ఇవన్నీ చేయకుండా మొండి వైఖరి ప్రదర్శిస్తే తెలంగాణ విద్యార్థులకి, మాకు ఉద్యమాలు కొత్త కాదు. ఇది కేవలం ఆరంభం మటుకే. ఈరోజు అన్ని విద్యార్థి యువజన సంఘాలను ఒక వేదికపైకి వచ్చినాము, పోరాటానికి సిద్దమైనాము. ఈ పోరాటంలో మా ప్రాణాలు ఇయ్యనీకన్నా మేము సిద్దంగా ఉన్నాము. ఈ పోరాటం రాజకీయ కోణంలో కాదు, 24 లక్షల మంది విద్యార్థులకి, ఆ తల్లిదండ్రులకి ఒక భరోసా కల్పించడానికి, ఒక అన్న లెక్క, ఒక కుటుంబంలో ఒక సోదరు లెక్క ఆ బాధ్యతని మేమందరము మా భుజ స్కంధాలపై వేసుకొని ఈ యొక్క పోరాటాన్ని ప్రారంభించాము. సరిగా న్యాయం జరిగే వరకు మేము వారికి అండదండగా ఉంటామని చెప్పి భరోసా ఇస్తూ ఈ కార్యక్రమానికి నాతో పాటు ఏర్పాట్లకు కానీ సహకరించి నాతో పాటు పాల్గొని ప్రతి ఒక్క విద్యార్థి యువజన సంఘ మా అన్న తమ్ములకి, మా కామ్రేడ్ సోదరులకి అందరికీ పేరు పేరున ఏదైతే నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.